మంచి కట్లెట్స్ చూసాం కదా, ఇప్పుడు అజయ్ గారు ఏం చేయబోతున్నారు అడుగుదాం. మీరేం చేస్తున్నారు? గోబీ ఆగ్రటిన్. గోబీ ఆగ్రటిన్. ఆగ్రటిన్. ఓకే, సో రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓకే, గోబీ ఆగ్రటిన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ ఆగ్రటిన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, పాలు 1 కప్పు, చీజ్ కొద్దిగా, వెన్న 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, రెడ్ పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా? రెడీ అండి. ఓకే, ఫస్ట్ ఈక్వల్ క్వాంటిటీ బటర్ ఎంత తీసుకుంటే ఫ్లవర్ కూడా అంతే తీసుకోవాలి. బటర్ ఎంత తీసుకుంటే మైదా కూడా అంతే తీసుకోవాలి. సో ఇది ఏ ఏరియాకి సంబంధించిన రెసిపీ? ఇది కాంటినెంటల్. కాంటినెంటలా? ఓహో, అన్ని వైపులా చేసుకుంటూ ఉంటాం. ఓకే, తర్వాత ఇది కరిగిన తర్వాత ఫ్లవర్ వేసుకుందాం. మైదా వుడెన్ స్టిక్ ఇవ్వండి. బాగా కలుపుతూ ఉండాలి. యా, ఉండలు కట్టేస్తాం. సో ఇలా పేస్ట్ వచ్చేసినప్పుడు పాలు వేసుకోవాలి. పాలు అంటే 10 parts ఆఫ్ మిల్క్ అండి. ఇది కొంచెం థిక్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. థిక్ అంటే దగ్గరికి అయిపోతుంది, మొత్తం దగ్గరికి అయిపోతుంది, సాస్ లాగా అయిపోతుంది. సో అది మీరు వైట్ సాస్. సో మీరు ఎలా వచ్చారు? హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నేను 9th class లో ఉన్నప్పటి నుంచి. 9th class. ఓహో, ఓకే. సో ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఎంట్రన్స్ రాసేసి చేసేసారు. ఇంటర్ తర్వాత ఎంట్రన్స్ రాసేసి. సూపర్. మైదా వేశారు కాబట్టి కొంచెం బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఓకే, ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేనా? ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఆఫ్ చేసినప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మనం చీజ్ యూజ్ చేస్తాం కాబట్టి చీజ్ లో కూడా ఉప్పు ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలి. ఓకే, తర్వాత ఆఫ్ చేసేయాలి. ఒక 2 drops ఆయిల్తో గ్రీజ్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యాష్ పొటాటో, ఉడికించిన బంగాళాదుంప మ్యాష్ చేసేసుకున్నాము, దాన్ని ఫుల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ వైట్ సాస్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీని మీద మన ఉడికించిన కాలీఫ్లవర్స్. ఓకే, బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత ఇంకో లేయర్ వైట్ సాస్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాలి. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకుందాం. గ్రేటెడ్ చీజ్. ఓకే, తురిమి పెట్టుకున్న చీజ్. అంతేనా? దీని తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుందాం. లాస్ట్ కి బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇది కలర్ ఇస్తుంది, పైన క్రిస్పీ బ్రౌన్ కలర్ ఇస్తుంది. ఓకే, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే చాలు. దీన్ని ఓవెన్ లో ఎంతసేపు ఉంచాలి? ఒక 15 minutes. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికిచ్చినాం కాబట్టి ఒక 5 to 10 minutes మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసేసి ఓవెన్ లో పెట్టేసుకుంటే ఒక 5 minutes వరకు. ఓకే, పెట్టేసేయండి.
10 minutes బేక్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, చూసేద్దాం అయిపోయిందో లేదో. అయిపోయిందా? ఒక 2 minutes ఒక 2 minutes. సో ఎంతసేపు ఉంచితే కరెక్ట్ గా సరిపోతుంది? అంటే ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 to 10 minutes మధ్యలో మనకి తెలిసిపోతుంది ఆల్రెడీ. రైట్, మరి ఎంత టెంపరేచర్ సెట్ చేయాలి? 275 degrees Celsius లో పెట్టేస్తే అయిపోతుంది. 275 degrees Celsius లో ఒక 5 to 10 minutes సెట్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, సూపర్. ఇచ్చేసేయండి. సో పైన అంతా కూడా పైనంతా చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. బ్రెడ్ క్రమ్స్ వల్ల కలర్ కూడా మారింది. బ్యూటిఫుల్. ఓకే, రెడీ అయిపోయిందండి గోబీ ఆగ్రటిన్. టేస్ట్ చేయబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ ఆగ్రటిన్ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు ఉడికించి మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో వైట్ సాస్ రెడీ అవుతుంది. నూనె రాసిన బేకింగ్ ట్రే లో బంగాళాదుంప మిశ్రమం సమంగా పరచాలి. దీనిపై నుండి ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్ సమంగా పరుచుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, వైట్ సాస్, తురిమిన చీజ్, మిరియాల పొడి, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర వేసుకోవాలి. ఆపై అవెన్ లో ఉంచి 275 degrees Celsius వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, గోబీ ఆగ్రటిన్ రెడీ.